రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసంఘ్ ఆరోపించింది. పోలీస్ ఆర్టీఓ చలాన్లు ఎక్కువ అయ్యాయని, ఓలా, ఊబర్, ర్యాపిడో అక్రమ బైకర్ల వ్యాపారం కూడా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమని సంస్థ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి విమర్శించారు. రాష్ట ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావచ్చింది. ఎన్నికల ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, స్టేట్ వైడ్ ఆటో పర్మిట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి తర్వాత వాగ్దానాలు విస్మరించింది. ఏటా 12,000 గాలికి పోయాయి. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు కొట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ బోర్డు గురించి రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ పడకుండా పూర్తి స్థాయిలో మీకు బయట నుంచి బడ్జెట్ క్రియేట్ అవుతుందని ఒక నోటు కూడా ఇచ్చినటువంటి తర్వాత కూడా పొన్నం ప్రభాకర్ గారు దానిని విస్మరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం హాస్యాస్పదం. సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిపక్షం పేరు చెప్తా ఉంది. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి, ప్రతిపక్ష నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి. ఈ రెచ్చగొట్టడానికి ఇక్కడ ఎవరు లేరు. ప్రభుత్వంలో బాధ్యత అయినటువంటి మంత్రులను పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాము.